హాయ్ నమస్తే అండి. చూసారు కదా, ఈ రణపాల మొక్క మా డాబా పైన వేసాము లాస్ట్ ఇయర్. బాగా గుబురుగా జరిగింది. అప్పుడప్పుడు నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్న నొప్పి వస్తుంది అనుకున్నప్పుడల్లా నేను ఆకులు తీసుకెళ్ళి మరగబెట్టుకుని తాగుతాను. నాకు వెంటనే రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మెడిసిన్ ఇచ్చారు కానీ నేను వాడలేదు. నెక్స్ట్ డేనే నాకు తెలిసిన ఫ్రెండ్స్ దీని ఆకు వాటితో తగ్గిపోద్దని చెప్పారు. నేను డైలీ కంటిన్యూగా వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని మా వారి చేత 21 రోజులు కానీ 21 రోజులు డైలీ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయడం కానీ తిన్నప్పుడు నాకు వెంటనే ఫలితం అయితే నేను అనుభవించి చెప్తున్నానండి. అందువల్ల నేను చెట్టుని తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నాను. ఈ చెట్టుని చాలామంది తెచ్చుకొని ఇంట్లో వేసుకుంటారు కానీ దానివల్ల ప్రయోజనాలు ఎవరికి తెలియదు. ఈ కిడ్నీ స్టోన్స్ అంటారు కానీ ఈ ఆకు వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. లాస్ట్ టైం వీడియోలో నేను ఈ ఆకు నుండి మొక్కలు ఏ విధంగా మనం పొందవచ్చు, ఆ ఆకు నుంచి ఏ విధంగా ప్రాపరేషన్ చేయాలో వీడియో పెట్టాను. ఆ వీడియో చాలామంది చూశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అదేవిధంగా ఈ ఆకు నుండి మనం ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు మనం మేలు పొందుకోవాలా ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలిసిన ఆరోగ్య సమస్యలు చాలామందికి అనేక రకాల రోగాలు ఉన్నాయి. దీనికి బీపీ కానీ షుగర్ కానీ అనేక రోగాలకి ఇది మనకు అసలు ఎవరు నెగవాడిని అని అంటారు చాలామంది. ఈరోజు నేను కూడా నా వరకు నేను మీ అందరికీ తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈ మొక్కలో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. రణపాల ఆకులను మార్నింగ్ డైరెక్ట్గా తినొచ్చండి. లేదు అంటే 4-5 ఆకులను 1 లీటర్ నీటిలో మరిగించుకొని వడకట్టుకుని తాగితే చాలా ఫలితాలు ఉంటాయండి. అలాగే మనకి నడునొప్పి కానీ తలనొప్పి కానీ బాధపడేవారు రణపాల ఆకు పేస్ట్ చేసుకొని లేబర్ వల్ల రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.